బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో అకాల వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన పంట కోత దశలో ఉండగానే కురిసిన వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మినప రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. విజయవాడ, గుడివాడ, మైలవరం, పామర్రు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పామరులో వడగళ్ల వాన కూడా పడడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నేలమట్టం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రకృతి కాటుకు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తుంది. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో అకాల వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన పంట కోత దశలో ఉండగానే కురిసిన వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతల ఆశల నీళ్లుగా మిగిలినాయి. మినుము రైతుల గుండెల్లో గుబేళ్లు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడుతుంటూ గత నెల నుంచి కూడా భారీ అగ్గితో భగవత మంటలతో మగ్గిన విజయవాడ, కృష్ణా జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో విజయవాడ, గుడివాడ, మైలవరం, పామారు పలు ప్రాంతాల్లో భారీ నుండి ఒక మోస్తరు వర్షం పడింది. పంట చేతికొచ్చిన కోత కోసే అడ్డంగా అకాల వర్షానికి రైతులు ఏమి చేయాలో తెలియక అయోమయంలో పరిస్థితుల్లో మినుము రైతులు. ఎందుకంటే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మినుము రైతులతో ఇవాళ పంటలు పండించే అవకాశం ఉంది. ఎందుకంటే మినుము పీకే టైంలో ఎందుకంటే గత ఒక వారం అయితే కానీ ఎన్ని అయిపోతాయని చెప్పొచ్చు. నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలని కూడా రైతులను కోరుతుంది. మినుము రైతులు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారం నుంచి అగ్గిల్లో ఉండి అగ్గిలేపడానికి కూడా కార్యక్రమాలు చేశారు. ఈ ఒక్కసారిగా వర్షం పడుతుందో మినుము రైతులు ఆందోళన చేసుకున్న మినుము రైతులు. రైట్ సాయిబాబు.